పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో భాగం. కోట్లాది మంది భారతీయుల గుండెల్లో గాయం. దశాబ్దాలుగా భారత్ అసంపూర్తి కళ. భారత్ న్యాయపరమైన హక్కు పీఓకే. పీఓకే ప్రజలు భారతీయులే. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే. ఇది చిన్న పేరే కాదు, కోట్లాది మంది భారతీయుల గుండెల్లో చెలరేగిన గాయం. ఇది ఒక చరిత్ర, భారత్ చట్టబద్ధమైన న్యాయపరమైన హక్కు, దశాబ్దాలుగా అసంపూర్తిగా మిగిలిపోయిన కళ పీఓకే. దశాబ్దాల కాలంగా భారత్ పాకిస్తాన్ మధ్య సుదీర్ఘ వివాదాస్పద అంశం పాక్ ఆక్రమిత కాశ్మీర్. ఒకప్పుడు భారత్ భూభాగం, కానీ ఇప్పుడు ప్రపంచ ఉగ్రవాదులకు యూనివర్సిటీ. ప్రతినిత్యం భారత్ భద్రతకు విఘాతం కలిగిస్తూ దేశంలో రక్తపాతాన్ని సృష్టించే ఉగ్రవాద చర్యలకు కేంద్రమే పీఓకే. ఇక్కడి నుంచి భారత్లో ఎన్నో మారణ హోమాలు నిర్వహించడమే కాదు, ఎందరో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నాయి ముష్కర మూకలు. భారత్ విభజన సమయంలో బ్రిటిష్ వారు పోతూ పోతూ సంస్థానాలన్నీ భారత్ లేదా పాకిస్తాన్లో విలీనం కావడమా లేక స్వతంత్రంగా ఉండడమా అని నిర్ణయాన్ని సంస్థానాలకే విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆ సమయంలో మహారాజా హరిసింగ్ ఆధ్వర్యంలోని జమ్మూ కాశ్మీర్ ఓ స్వతంత్ర రాజ్యంగా ఉండేది. అయితే అక్టోబర్ 1947లో పాకిస్తాన్ మద్దతుతో వచ్చిన మిలిటెంట్లు కశ్మీర్పై దాడి చేశారు. దీంతో భారత ప్రభుత్వాన్ని సహాయం కోరిన మహారాజా హరిసింగ్ ఆ ప్రాంతాన్ని అప్పగిస్తూ ఓ విలీన అంగీకార పత్రాన్ని కూడా ఇచ్చారు. దీంతో కాశ్మీర్ మొత్తం భారత్లో విలీనమైపోయింది. కాశ్మీర్ భారత్లో విలీనం కావడాన్ని సహించలేని పాకిస్తాన్ సైన్యాన్ని ప్రేరేపించి కొంత భూభాగాన్ని ఆక్రమించింది. అదే నేటి పీఓకే. దీంతో 1947లో భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధం నెలకొంది. కానీ భారత్ ఆ ప్రాంతాలను మాత్రం తిరిగి పొందలేకపోయింది. ఈ క్రమంలోనే పాక్ దురాక్రమణను భారత్ ప్రపంచ దేశాల ముందు పెట్టింది. ఆ తరువాత ఐక్యరాజ్య సమితి జోక్యంతో 1949లో యుద్ధం ఆగిపోయింది. అప్పుడు ఏర్పడింది సీజ్ ఫైర్ లైన్. తర్వాత అదే లైన్ ఆఫ్ కంట్రోల్ అయింది. పీఓకే భారత్లోని చట్టబద్ధమైన భూభాగం. ఈ క్రమంలోనే 1994లో భారత్ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఓ తీర్మానం చేసింది. అది పీఓకేను తిరిగి భారత్లో కలపాల్సిందే. అయితే ఇది కేవలం రాజ్యాంగపరమైన హక్కు మాత్రమే కాదు, మన దేశ గౌరవానికి ప్రతీక కూడా. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం పీఓకేలోని ప్రజలకు సరైన హక్కులు ఇవ్వడం లేదు. అసలు ఆ ప్రాంతంలో అభివృద్ధే లేదు. స్వేచ్ఛ స్వాతంత్రాల గురించి అయితే అసలు అనుకోవాల్సిన పని కూడా లేదు. అంతేకాదు డ్రాగన్ కంట్రీ చైనాతో కలిసి పాకిస్తాన్ అక్కడ సిపిఈసి పేరుతో వ్యూహాత్మక ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అంతేకాదు ఒకప్పుడు ప్రశాంతమైన ప్రకృతి అందాలతో ఉన్న పీఓకేను ప్రస్తుతం పాకిస్తాన్ కరుడు గట్టిన మతోన్మాదులకు మారణ హోమాలు నిర్వహించే ఉగ్రవాదులు తయారు చేసే కేంద్రంగా మార్చింది. ఇక్కడ ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థలు అయిన లష్కరే తోయబా, జైషే మహమ్మద్, హకానీ నెట్వర్క్, తహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్, అబ్దుల్ ముజాహిద్దీన్, ది రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి పలు ఉగ్రవాద సంస్థలు ఇక్కడి నుంచే ఎన్నో దాడులకు తెగబడ్డారు. భారత్ ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడూ ఒకే మాట చెబుతోంది, అదే పీఓకే మనదే, అక్కడి ప్రజలు భారతీయులేనని. ఇటీవల పార్లమెంటులోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. పీఓకే ప్రజలు మన సోదరులేనని, వీరిలో కొంతమంది మాత్రమే తప్పుదారి పట్టిన వాళ్ళు ఉన్నారని అన్నారు. ఈ రోజు మన నుంచి దూరమైన వీళ్లే మళ్ళీ ఏదో ఒక రోజు మన దగ్గరకు వస్తారని అన్నారు. కాగా పీఓకేను తిరిగి భారత్లో విలీనం కావాలన్నది ప్రతి భారతీయుడి సంకల్పం. పీఓకే కేవలం భౌగోళిక స్థలం కాదు, ఇది ఓ బాధ్యత, ఓ రుణం, ఓ మిస్సింగ్ పేజీ. ఒక్క మాటలో చెప్పాలంటే భరతమాత పొత్తిళ్లలోకి చేరాల్సిన ఓ చంటి బిడ్డ. ఆ బిడ్డ తిరిగి తల్లి చెంతకు చేరిన రోజు చరిత్రలో లిఖించబడుతుంది. ఆ రోజు కోసం భారతీయులంతా ఎదురుచూస్తున్నారు.